హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 12. ఇక అభి ఇంట్లో విష్ణు డోర్ తీయడంతో అతిథి అక్కడి నుండి పరిగెత్తడం చూస్తాడు అభి. ఇక విష్ణు అభి ఇద్దరు బయటికి రాగానే తనకేం తెలియనట్టు కిచెన్ లోకి వెళ్లి సీతమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. విష్ణు లోపల ఉన్న అతిథిని చూసి అభి వైపు తిరిగి, నాకేదో తేడా కొడుతుందిరా, మన దీక్షకి ఈ అమ్మాయికి చాలా డిఫరెన్స్ ఉంది, తనని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు. అభి కనిపెట్టావుగా పెద్ద విషయం, నీ రీసెర్చ్ అయితే నువ్వు ఇంకా బయలుదేరు, ఇప్పుడు నీకేమీ చెప్పను అని అంటాడు వెటకారంగా. విష్ణు నిన్ను అడిగాను చూడు, నాకు అస్సలు బుద్ధి లేదురా అని తను తిట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు విష్ణు. అభి కిచెన్ దగ్గరికి వెళ్ళి, సీతమ్మ నువ్వు వెళ్ళి అనురాగ్కి స్నానం చేయించు అంటాడు. సీతమ్మ సరే బాబు అని సీతమ్మ వెళ్తూ ఉంటే అతిథి కూడా ఆమె వెనకే బయటికి వెళ్తూ ఉంటే అభి తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతాడు. అభి లాగిన ఫోర్స్ కి చెయ్యి నొప్పొచ్చి అతిథి అమ్మా అని అరుస్తుంది. ఆ అరుపుకి సీతమ్మ వెనక్కి తిరిగి అతిథి వైపు చూసి తన చెయ్యి అభి చేతిలో ఉండడం గమనించి ఏం మాట్లాడకుండా సీతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అతిథి అభి చేతిలో నుండి తన చెయ్యి వెనక్కి లాక్కుంటుంటే అభి సీతమ్మ వెళ్ళాక అతిథి నడుం చుట్టూ చెయ్యేసి మరింత దగ్గరికి లాక్కుంటాడు తనని. గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. అభి టచ్ కి అతిథికి చెమటలు పట్టేస్తాయి. అభి ఎడమ చెయ్యి అతిథి నడుం మీద ఉంటే కుడి చెయ్యిని మెల్లగా ఒళ్ళంతా తడుముతూ మొహం దగ్గరికి తీసుకుని వచ్చి, నేను సైలెంట్ గానే ఉందాం అనుకుంటే నువ్వు అలా నన్ను ఉండనిచ్చేలా లేవుగా, ఎందుకంటావు అని అంటాడు కొంచెం సీరియస్ టోన్ తోనే అభి. అతిథి కంగారు పడుతూ, ముందు దూరం జరుగు, నీకు నన్ను తాకే అధికారం ఎవరిచ్చారు అంటుంది కష్టంగా మాటలు కూడబలుకుని. అభి ఏంటి తడబడుతున్నావు, నా రూమ్ దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆయాసంతో మాటలు తడబడుతున్నాయా, లేక నా మీద ఫీలింగ్స్ ఎక్కువై ఇలా కంగారు పడుతున్నావా, ఎలా అయినా పర్వాలేదు, నాకు వెల్కమ్ చెప్తున్నట్టే అనుకుంటా అని అనగానే అతిథి మనసులోనే, వామ్మో ఈ రాక్షసుడు నన్ను చూసేశాడా, అందుకేనా ఇప్పుడు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుని వదులు అంటుంది గించుకుంటూ. అభి అతిథిని వెనుకున్న గోడకి లాక్ చేసి పైనుండి కింద దాకా చూసి, అలా ఎలా వదిలేస్తాను, నువ్వు నా మీదనే స్పై చేస్తుంటే, అందుకే పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలే ప్రసక్తే లేదు. అతిథి పనిష్మెంటా అంటే మళ్ళీ రూమ్ లో లాక్ చేస్తావా, వద్దు ప్లీజ్ అని అంటూ ఉండగానే తనని మాట్లాడనివ్వకుండా అభి అతిథి పెదవులు అందుకుంటాడు. అతిథి దెబ్బకు షాక్ అయితే అభి మాత్రం ముద్దులో గాఢత పెంచేసి అతిథి పెదవిని కొరికేస్తాడు అభి. దానితో స్పృహలోకి వచ్చిన అతిథి తన బలానంతా ఉపయోగించి అభిని ఒక్క తోపు తోస్తుంది. అతిథి అలా చేసేసరికి అభికి కోపం వచ్చి తన వైపు సీరియస్ గా చూసి తనని దగ్గరికి లాక్కుని, నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు, ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే నా ట్రీట్మెంట్ పనిష్మెంట్ రెండు వేరేగా ఉంటాయి, నేనేం చేసినా చూడ్డానికి తెలుసుకోవడానికి ట్రై చెయ్యొద్దు, బాగా గుర్తుపెట్టుకో అని విసురుగా వెనక్కి తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి కోపంగా. దుర్మార్గుడికి ఎప్పుడు ఏమొచ్చి చేస్తుందో ఏంటో, ఒకసారి శాడిస్ట్ లా బిహేవ్ చేసి నన్ను చంపుతున్నాడు అని అనుకుని ఇక అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు రాగానే పరుగున తన రూమ్ లోకి వెళ్ళిపోయి తన రూమ్ డోర్ లాక్ చేసుకుంటుంది అతిథి. బెడ్ మీద కూర్చుని, ఈ రాక్షసుడు నన్ను అలా కౌగిలించుకున్నాడు, ఛ ఎలా పడితే అలా పట్టుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, ఎందుకని ఏం చేసినా నాకెందుకని కోపం రావట్లేదు, అసలు వీడు మంచివాడా లేక చెడ్డోడా, అసలు నేనెందుకు వీడి గురించి ఆలోచిస్తున్నాను అని అనుకుని వాటర్ తాగడానికని బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటే తన పెదవికి బాటిల్ టచ్ అయ్యి నొప్పి వచ్చింది. అతిథి ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని, వామ్మో వీడేంటి ఇలా చేశాడు, నా మీద కోపం అంతా ఇలా చూపించి చచ్చాడు, నిజంగానే శాడిస్ట్ ఏదవా అని తిట్టుకుని లిప్ బామ్ కోసం చూస్తుంది. ఇంతలో అభి తన రూమ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చి
అతిథి వెనక్కి నిలబడతాడు. సడన్ గా అలా వచ్చేసరికి అతిథి ఉలిక్కిపడి వెనక్కి తిరిగేసరికి తన కాలు తనకే తగులుకుని అద్దం మీద పడబోతే అభి తనని తన వైపుకు లాక్కుని అతిథి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. అభి అలా చూడడంతో అతిథి కళ్ళు దించేస్తే అభి చూపు అతిథి పెదవుల మీద పడి తన చేతిలో ఉన్న లిప్ బామ్ అతిథి చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. అతిథి అయోమయంగా తన చేతిలో లిప్ బామ్ వైపు చూస్తూ వెళ్తున్న అభి వైపు చూస్తూ 2 చోట్ల చూస్తూ ఉంటుంది. అభి రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద తల పట్టుకుని కూర్చుని అసలు నేనేం చెయ్యాలని ఏం చేస్తున్నాను, అసలు అలా ఎలా చేశాను నేను అని తనలో తానే ఆలోచిస్తూ ఫోన్లో చూస్తూ సారీ దీక్ష, నేను ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదు, నేను ఇలా చేశానని నా మీద కోపంగా ఉండొద్దు దీక్ష అని అనుకుని బాధగా ఫోటోని ముద్దు పెట్టుకుంటాడు అభి. సీతమ్మ అనురాగ్ని అభి రూమ్ కి తీసుకొస్తుంది. అనురాగ్ నిద్రపోయి ఉంటాడు. ఇక లేచాక పిలవండి బాబు, అన్నం తినిపిస్తాను అని అంటుంది సీతమ్మ. అభి అనురాగ్కి నేను అన్నం పెడతానులే సీతమ్మ, నువ్వు వెళ్ళి పని చూసుకో, వాడి పనులు నేను కొన్నైనా అప్పుడప్పుడు చేస్తాను అని అపురూపంగా అనురాగ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక అనురాగ్ నిద్రపోతూ ఉంటే చాలా అందంగా కనిపిస్తాడు అభికి. మీ అమ్మంతా అందంగా ఉన్నవరా నాన్న అని అనురాగ్ పక్కనే పడుకుంటాడు అభి కూడా ఆలోచిస్తూ. ఇంకా నాగేంద్ర ఇంట్లో సరోజ వర్ష ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వర్ష, అమ్మా నేను నిహాస్ ఇంటికి బయలుదేరుతున్నాను, నాకు కొంచెం ధైర్యం చెప్పవే అని రాగాలు తీయిస్తూ అంటుంది వర్ష. సరోజ, వర్ష ఏదైతే అదే అవుతుంది, వెళ్ళి మాట్లాడరా, మీ నాన్నకి చెప్పకు, అసలే ఆ అతిథి ఎక్కడుందో తెలియక పిచ్చి పట్టినట్టు వెతుకుతున్నాడు, ఒక దెబ్బకి చంపేస్తాడు మనిద్దరిని అని హెచ్చరిస్తుంది. వర్ష నేను వెళ్ళొస్తానమ్మా అని నిహాష్ ఇంటికి బయలుదేరుతుంది వర్ష. సరోజ దగ్గరుండి వర్షాన్ని పంపిస్తుంది అన్నీ చెప్పి. ఇంకా వర్ష చంద్ర ఇంటికి వెళ్ళి గేటు దగ్గరే ఆగిపోతుంది. ఒక పెద్ద కుక్క గట్టిగా అరుస్తూ వర్ష వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వర్ష, వామ్మో కుక్కే ఇంత ఎఫెక్ట్ గా ఉంటే ఇంట్లో మనుషులు ఎంత అలా ఉంటారు అని ఆలోచిస్తూ గేట్ పట్టుకుని వేలాడుతూ ఉంటుంది భయంగా. చంద్ర వర్ష గేటు దగ్గర ఉండడం చూసి లోపలికి పంపించమని వాచ్మెన్ కి చెప్తాడు. వాచ్మెన్ కుక్కని కట్టేసి వర్షాన్ని లోపలికి పంపిస్తాడు. వర్ష లోపలికి అడుగు పెట్టగానే ఇంకా వసంత వర్ష వైపు కోపంగా చూస్తూ ఉండడం గమనిస్తుంది. వర్ష, ఆంటీ ఎలా ఉన్నారు అని తడబడుతూ అడుగుతుంది. అడిగిన వాళ్ళందరికీ వివరాలు చెప్పుకోలేక ఏదో ఇలా బ్రతుకుతున్నాం, ఏం పనుందని ఎక్కడికి వచ్చావు అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. వర్ష, అది అది ఆంటీ. చంద్ర, ఏమ్మా అప్పుడెప్పుడో వెళ్ళిపోయావు, ఇప్పుడు కనిపిస్తున్నావు, కనీసం ఎందుకు వెళ్ళిపోయావో నీకేనా తెలుసా, ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, పెళ్లి మండపం అలాగే ఉంటుంది అనుకున్నావా అని కోపంగా అడుగుతాడు చంద్ర. వర్ష కొంచెం ధైర్యం తెచ్చుకుని అంకుల్, ఆంటీ నన్ను క్షమించండి, నేను చప్పుడు మాటలు విని నా చేతులారా నా భవిష్యత్తు పోగొట్టుకున్నాను అని ఏడుస్తుంది. చంద్ర, నీ ఒక్క దాని వల్ల నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న హోదా, గౌరవం, పరువు మంట కలిసిపోయాయి అని కోపంగా వర్ష వైపు చూస్తాడు. వసంత, అప్పటి మనుషులు వేరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న మనుషులు వేరు, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది, ఏడవడం అయిపోతే బయలుదేరు అని గట్టిగానే మాట్లాడుతుంది వసంత. వర్ష, ప్లీజ్ ఆంటీ, నేను నా తప్పు తెలుసుకున్నాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఏడుస్తూ ఉంటే అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చిన నిహాస్ ఆశ్చర్యపోతాడు. నిహాస్, వర్ష ఇంటి దాకా వచ్చేసావా, నేను ఆల్రెడీ చెప్పాను నిన్ను పెళ్లి చేసుకోవటం జరగదు, అలాంటి కలలు కనొద్దు అని సీరియస్ గా చెప్తాడు. వర్ష, నిహాస్ నా మీద ఒట్టేసి చెప్పు, నన్ను మర్చిపోయావా, నన్ను ప్రేమించట్లేదా అని నిహాస్ చేతిని తన తల మీద పెట్టుకుంటుంది. నిహాస్ తడబడుతూ నా సమాధానంతో సిచ్యువేషన్ కి సంబంధం లేదు, నా మనసుని కూడా మర్చిపోవటానికి నాకు టైం పడుతుంది అని చెప్పి వర్ష తల మీద నుంచి చేతిని తీసేస్తాడు నిహాస్. చంద్ర, ఇంకా ఏంట్రా ఆ అమ్మాయితో మాటలు అని
బయటికి వెళ్ళిపోతాడు. వసంత కూడా చిరాగ్గా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నిహాష్, చూసావా, మొన్నటిదాకా నెత్తిన పెట్టుకున్న వాళ్ళు నిన్ను చూసి ఎలా ఫీల్ అవుతున్నారో. ఇక నువ్వు ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు, వెళ్ళిపో అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతే వర్ష పరిస్థితి తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. విషాన్ని చేత్తో పట్టుకుని, నిహాష్, ఇదే నీ చివరి మాట, నన్ను వదిలేస్తావా? నిహాష్, ఇక ఈ జన్మకింతే, నా కళ్ళ ముందు నుంచి తొందరగా వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వర్ష చేతిలో ఉన్న విషాన్ని చూస్తాడు. నిహాష్ చూస్తూ ఉండగానే వర్ష బాటిల్లో ఉన్న విషాన్ని మింగేస్తుంది. వర్ష, ఇదే నా ఆఖరి క్షణం నిహాష్, ఐ లవ్ యూ అని అరిచి కింద పడిపోతుంది. నిహాష్, వర్ష, వర్ష, ఏంటి పని? ఇప్పటికే అందరిలో చెడ్డ పేరు తెచ్చుకున్నావు, ఇలాంటి పని చేసి ఇంకా దిగజారిపోవాలి అనుకుంటున్నావా అని మంచినీళ్ళ కోసం వెళ్తాడు. వర్ష కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటుంది. నిహాష్ మంచినీళ్లు తాగించాలని చూస్తాడు. వర్ష, వద్దు, నాకేమీ వద్దు, ఇలాగే నీ ఒళ్ళో చచ్చిపోతాను, నా జీవితం నీతోనే అని ఫిక్స్ అయ్యాక ఇంటి వరకునే వచ్చాను, నువ్వే దక్కనప్పుడు నాకు ఈ చావే మేలు అని దగ్గుతుంది. నిహాష్, వర్ష, ప్లీజ్ కళ్ళు తెరువు అని బ్రతిమలాడుతూ అంబులెన్స్ కి కాల్ చేస్తాడు. చంద్ర, వసంత్ కూడా నిహాష్, వర్షాల దగ్గరికి వస్తారు. చంద్ర, ఏంటమ్మా ఈ పిచ్చి పని అని అరుస్తాడు. వర్ష, అంకుల్, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను వెళ్ళిపోతున్నాను అని కళ్ళు మూసుకుంటుంది వర్ష. వసంత, రే నిహాష్, ఆ అమ్మాయిని అర్జెంటుగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. ఇంకా చంద్ర నాగేంద్రకి కాల్ చేస్తాడు కంగారుగా. చంద్ర, నాగేంద్ర గారు, మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి విషం తాగేసింది. నాగేంద్ర, అవునా, వర్ష అంత పని చేసిందా అని ఆశ్చర్యంగా అడుగుతాడు నాగేంద్ర. చంద్ర, హాస్పిటల్కి వెళ్ళాక లొకేషన్ షేర్ చేస్తాం, వచ్చేయండి. నాగేంద్ర, ఇప్పుడే బయలుదేరుతున్నామని పరుగులు పెడుతూ సరోజ దగ్గరికి వెళ్తాడు. ఇంకా సరోజ నాగేంద్ర కంగారు చూసి జరిగింది అర్థం చేసుకుంటుంది. కానీ పైకి ఏమీ తెలియలేనట్టు అమాయకంగా చూస్తూ నటిస్తూ ఉంటుంది. నాగేంద్ర, సరోజ హాస్పిటల్కి వెళ్ళాలి, వర్ష విషం తాగేసిందంట, త్వరగా పద. సరోజ, అయ్యో భగవంతుడా, ఏ పాపం చేశామని మాకు ఇలాంటి శిక్ష విధిస్తున్నావు తండ్రి అని నాగేంద్ర వెనకే వెళ్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నాగేంద్ర, సరోజ, చంద్ర షేర్ చేసిన లొకేషన్ కి బయలుదేరతారు. కొంచెం మంది మూర్ఖులు అంతే, అనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తారు ఈ వర్షాల. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.